ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం పంపిస్తాను వెళ్ళిపోయా స్వామి. ఎంతో సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతుంది సార్. ఉండే కూడా సార్, ఇద్దరు ముగ్గురు అంటే బాధపడను సార్. ఏం చేయాలి? సరే సార్, సరే సరే. దేవుడు మీతో ఉంటాడు, అందరూ మీతో ఉంటాం. సరే మీరేం అభ్యర్థపడుతుంది ధైర్యంగా సరే మీ జాగ్రత్తగా ధైర్యంగా సరే. ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు. ఏమా ఇద్దరు రేపటి రోజు ఇక్కడికి మీ బాబాని గుడి పెట్టే తీసుకొచ్చి అందుకే వెళ్తుంటే ఘనంగా ప్రభుత్వం నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను. ఎంతక తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఉండలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు ఉన్న వీర సైనికుడిని చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో, గ్రామస్తులతో. అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని శ్రీరాములు నాయకు, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉన్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇలా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాము. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి నుండి ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. పార్టీకి ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం. రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదే విధంగా గోరెంట్ల సర్కిల్ లో ఆ అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా